హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఎండ్రాయిలు తాలింపు పెడుతున్నానండి. దాని ప్రాసెస్ అయితే నేను చూపిస్తానండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. జస్ట్ 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్. దీనికోసం అయితే నేను ఒక కట్ట గోంగూర కట్టను తీసుకున్నాను. దాన్ని అయితే చేసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టానండి. దాంట్లో మనం క్లీన్ చేసుకున్న ఆకుని వేసుకుందాం. దీన్ని కొద్దిసేపు అయితే మగ్గనిద్దామండి. మీరు కావాలితే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ గోంగూర కడిగిన వాటర్ ఉంటుంది కదా, గోంగూరలో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి అది సరిపోతుందండి. ఇది మగ్గే కొలిది మనకి చూసారండి, ఇంకా మగ్గాలండి గోంగూర అయితే. ఇంకొక 1 మినిట్ కొంచెం బాగా మెత్తగా మగ్గనించుకుందామండి. కొంచెంసేపు అయితే మగ్గితే సరిపోతుంది మనకి. ఇప్పుడు చూద్దామండి. చూసారండి, మనకి గోంగూర అయితే బాగా మగ్గింది. సరిపోతుందండి. ఇలాగా ఆకు మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. ఇలా సరిపోతుందండి. ఇంకా మీరు కావాలితే దీన్ని మిక్సీ పట్టుకోవచ్చండి. నేనైతే మిక్సీ పట్టలేదు, ఎందుకంటే ఇలా సరిపోతుంది ఆకు. మరి ఇంకా ఇంకా ఆకు ఉంటే తినబుద్ధి కాకపోతే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే సరిపోతుందని వదిలేసాను. అయితే దీనికోసం నేను ఎండ్రాయిలు తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ముందుగా మనం దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఈ నూనెలో బాగా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ అనేది బాగుంటుందని మనం ముందుగా వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను క్లీన్ చేసుకుని ఎండ్రాయిలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుందామండి ముందుగా నూనెలోనే. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఎండ్రాయిలు మనకి కొంచెంసేపు ఫ్రై అయితే సరిపోతుంది. చూసారండి, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనూ కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఎండ్రాయిలు ఇంకా మనం తీయక్కర్లేదు, దాంట్లోనే ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, అందుకని నేను కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇవి నూనె కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, మరి ఇంకెక్కువ అవసరం లేదండి నూనె అయితే. చూసారండి, ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనం అక్కడ ఉడకబెట్టుకొని గోంగూర పక్కన పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం అంతా కూడా. మనకి కొద్దిసేపు మనం వేసుకున్న ఎండ్రాయిలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, మొత్తం ఈ గోంగూర అంతా కూడా దాంట్లో కలిసేంత వరకు కూడా కొంచెం సేపు అయితే కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ ధనియాల పొడి, కారం అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది పుల్ల గోంగూర ఫ్రెండ్స్, అందుకని కొంచెం కారం అయితే నేను ఒక 2 స్పూన్లు వేస్తానండి. మీరు కావాలితే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే. ఇప్పుడు దీంట్లో నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. సరిపోతుంది 1 గ్లాస్ అయితే. మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. కలుపుకొని జస్ట్ చెప్పాను కదండి, చాలా త్వరగా అయిపోతుంది తాలింపు ప్రాసెస్ మనకి. చూసారండి, నూనె కూడా మనకి పైకి వచ్చేసింది, అంటే కర్రీ అయిపోయి వచ్చింది లాస్ట్లో. ఇంకో 2 మినిట్స్లో మనం కర్రీ దింపేసుకుంటాం అనగా నేను ఇందులోనూ అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచానండి కచ్చాపచ్చాగా, అది వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల. మనకి కర్రీ ఆ ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి తెలుస్తుందండి, అందుకే నేను లాస్ట్లో వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా సరిపోతుందండి, ఇంకా మనం దింపేసుకోవచ్చు కర్రీ. చూసారండి, లాస్ట్ పైన ఎండ్రాయిలు గోంగూర తాలింపు సూపర్గా వచ్చింది కదండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుందండి. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ గోంగూర ఎండ్రాయిలు తాలింపు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కర్రీకి చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.